అండి చూస్తున్నారు కదా, ప్లేట్ ఫుల్ ఆఫ్ నాన్ వెజ్ వెరైటీస్. ఇందులో మనం చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. వచ్చేయండి. బాండ్లీ పెట్టుకొని ఆయిల్ ప్లస్ గీ రెండు ఈక్వల్గా యాడ్ చేసుకోండి. దాని తర్వాత స్పైసెస్ వేసుకోండి. స్పైసెస్ మన ఇష్టం, మన దగ్గర ఏముంటే అవి అవైలబుల్లో ఉంటే అవి వేసుకోండి. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చీస్ వేసుకోండి కట్ చేసి. అది కొంచెం చిట్లిన తర్వాత మనం ఒక 3 ఆనియన్స్ వేసుకోండి. నేను 4 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 3 ఆనియన్స్ వేసాను. వేసి కొంచెం రాళ్ళుప్పు, మనకు రాళ్ళుప్పు వేసుకుంటే మనకు కరెక్ట్గా ఈక్వల్గా సరిపోతుంది. కాబట్టి సాల్ట్ వేయడం వల్ల కొంచెం ఎక్కువ అయిపోతుంది అనమాట సాల్ట్. కాబట్టి రాళ్ళుప్పే బెస్ట్ మనకి. వేసుకొని బాగా కలిపి మూత పెట్టేయండి, ఎందుకంటే అది ఆనియన్స్ మగ్గాలి కాబట్టి. నెక్స్ట్ పుదీనా ప్లస్ కొత్తిమీర రెండు ఈక్వల్గా తీసుకొని ఇప్పుడే వేసేసుకోండి. ఆనియన్స్ వేగిన ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఇవి యాడ్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఫ్లేవర్స్ బాగా అనిపిస్తుంది అనమాట, స్మెల్ బాగా వస్తుంది. అన్నీ వేసిన తర్వాత ఇది వేయడం వల్ల నాకు తెలిసినంత పుదీనా కొంచెం బిర్యానీ టేస్ట్ని డామినేట్ చేస్తుంది అనమాట. అందుకని ఫస్ట్లోనే ఆనియన్ వేసిన తర్వాతనే వేసేసి, దీని తర్వాత ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ప్లస్ కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చి మిక్సీకి వేసేసి ఈ పేస్ట్ వేస్తున్నాను. అంటే కొంచెం నాకు మసాలా బాగా బిర్యానీ బాగా అనుకున్నాం కాబట్టి బాగా మసాలా వేసి చేస్తున్నాను అనమాట. లైట్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు, కానీ మేము బాగా మసాలాతో బిర్యానీ తినాలనుకున్నాం, చికెన్ బిర్యానీ, కాబట్టి నేను అలాగే చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల బాగా ఫుల్గా బిర్యానీ తినాలి సండేస్ అనుకున్నప్పుడు ఇది బాగా నచ్చుతుంది అనమాట. ఇప్పుడు నేను టమాటా వేసాను. టమాటా కూడా ఒక 2 or 3 తీసుకొని స్మాల్ పీసెస్ కట్ చేసేసుకొని వేసేసుకొని బాగా మగ్గనిచ్చేయండి. ఒక లిడ్ పెట్టేసానంటే తొందరగా మగ్గిపోతాయి. దీని తర్వాత నేను చికెన్ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. చికెన్లో ఏమేమి వేసానంటే కారపొడి, లైట్గా సాల్ట్ ప్లస్ చికెన్ మసాలా పౌడర్, అది ఏదైనా పర్వాలా కొంచెం వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోండి. స్టార్టింగ్లోనే వేసి మ్యారినేట్ చేశారంటే మనం బిర్యానీ అంత మసాలా అంతా ఫ్రై అయ్యే లోపల ఇది కొంచెం మగ్గుతుంది అనమాట. కొంచెం అది మగ్గే లోపల మనం కొంచెం పెరుగు యాడ్ చేసేసేయండి. ఒక 2 స్పూన్స్ పెరుగు సరిపోతుంది. వేసి బాగా మగ్గనిచ్చేసేయండి. తర్వాత బాగా ఒక 15 మినిట్స్ వదిలేసినారంటే చికెన్ బాగా మగ్గిపోతుంది అనమాట. దీని తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసేయండి. నేనైతే 4 గ్లాసెస్ రైస్ అయితే వేసాను. మామూలు ఇంట్లో రైసే వేసాను, బాస్మతి రైస్ అలా ఏం వేయలేదు. ఇలాగా మనకి ఇంట్లో హోమ్ స్టైల్లో బిర్యానీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగే బాగుంటుంది, కాబట్టి నేను మామూలు ఇంట్లో రైసే వేసాను. చాలా బాగా వస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చి ఇది బాగా ఒక కలబెట్టేసి మనం ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసామంటే అది బాగా రైస్ అంతా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట, మసాలాలో మిక్స్ అయ్యి. అలా అయిన తర్వాత నెక్స్ట్ లిడ్ తీసేసి ఒక 4 గ్లాసెస్కి 8 గ్లాసెస్ కరెక్ట్గా వాటర్ పోసుకోండి. అంతకుమించి ఎక్కువైతే పోయొద్దండి, ఎందుకంటే రైస్ కొంచెం మెత్తగా అవుతుంది అనమాట. కాబట్టి బిర్యానీ కాబట్టి మెత్తగా అయిందంటే ఎవరు తినలేరు. కాబట్టి నేను 4 గ్లాస్కి కరెక్ట్గా 8 గ్లాసెస్ అయితే వేసేసాను. వేసి బాగా కలిపేసి ఇంకా నెక్స్ట్ మళ్ళీ అంటే మూత అయితే పెట్టకూడదు, ఇప్పుడు హైలోనే పెట్టేసి బాగా ఉడుకుతుంది అనుకున్నప్పుడు కొంచెం అంటే రైస్ అంతా ఉడికి పైకి వచ్చేయాలన్నమాట రైస్ అంతా. అలాగ అయిన తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసేయండి. అప్పుడు పెట్టేసి నైట్ స్టవ్ అంతా సిమ్లో పెట్టేసామంటే కరెక్ట్గా రైస్ అయితే అయిపోతుంది. చాలా ముక్కలు కూడా పీసెస్ కూడా చాలా మెత్తగా అయితే ఉడికిపోతాయి అన్నమాట. మనకి ఉడకదేమో అనే డౌట్ అయితే అస్సలు ఉండదు, ఎందుకంటే ఫస్ట్లోనే మనం బాగా మసాలాస్లో ఆయిల్స్లో అంతా మనం బాగా మగ్గనిస్తాం కాబట్టి పీసెస్ని. కాబట్టి అప్పుడే చికెన్ అంతా ఒక 70-80% ఉడికిపోతుంది. మనం రైస్ వేసి వాటర్ వేసి 5 మినిట్స్ పెట్టున్నాం కాబట్టి అక్కడే రైస్ అంతా అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది బిర్యానీ. మీరు